రైతులకు ఆర్థిక సహాయం కోసం పీఎం కిసాన్ యోజన ప్రారంభించబడింది. ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద రైతులకు ప్రతి సంవత్సరం 6,000 ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. ప్రతి 4 నెలల తర్వాత నమోదు చేసుకున్న రైతులందరికీ వారి బ్యాంక్ ఖాతాలో నేరుగా 2,000 ఇవ్వబడుతున్నది. ఇంతకు ముందు ప్రభుత్వం ఫిబ్రవరి 28, 2024న పీఎం కిసాన్ యోజన 16వ విడతను విడుదల చేసింది. 17వ భాగం జూన్ 2024 చివరి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. పీఎం కిసాన్ యోజన కోసం నమోదు చేసుకున్న రైతులందరూ ఈ పథకం లబ్ధిదారులే. అర్హులైన రైతులకు మాత్రమే ప్రభుత్వం ఏటా 6,000 అందజేస్తుంది. 3 వేర్వేరు వాయిదాల్లో మొత్తం 6,000 రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నారు. భారతదేశంలోని రైతులందరికీ ఆర్థిక సహాయం అందించడానికి ఈ కొత్త పథకం 2016లో ప్రారంభించబడింది. ఈ పథకం కింద మొత్తం 21,000 కోట్లను రైతులకు ఆర్థిక సహాయం కోసం బదిలీ చేశారు. భారతదేశంలోని 9 కోట్ల మందికి పైగా రైతులు ఇప్పటికే 16వ విడత పీఎం కిసాన్ యోజనను అందుకున్నారు. ఇప్పుడు పీఎం కిసాన్ యోజన యొక్క 17వ వాయిదాలు త్వరలో జమ చేయబడతాయి. అయితే పీఎం కిసాన్ కింద ఇచ్చే మొత్తాన్ని 8,000కు పెంచాలని డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఇస్తున్న 6,000 రూపాయలకు అదనంగా మరో 2,000 పెంచింది. దీనికి సంబంధించి రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ కీలక ప్రకటన చేశారు. దీంతో ఏడాదికి రైతుల ఖాతాలో 8,000 జమ చేయనున్నారు. రాజస్థాన్ లో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ మిగిలిన రాష్ట్రాల్లోని రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. దేశంలో ఉన్న అర్హులైన ప్రతి రైతుకు కూడా 8,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వాయిదాల చెల్లింపులను కోల్పోయిన రైతులు చాలా మంది ఉన్నారు. ఇందులో మొదటిగా ఈ కేవైసీ చేయని వ్యక్తులు ఉన్నారు. రెండవది భూమి ధృవీకరణ చేయని వ్యక్తులు ఉన్నారు. వారు ఈ కేవైసీ చేయించుకుంటేనే ఈసారి విడత డబ్బులు బ్యాంక్ లో జమ అవుతాయి. థ్యాంక్ యూ.